ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ఒకటేసారి వస్తున్నాయి సార్. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని చెప్పేసి మీరు అభిప్రాయపడుతున్నారు? సార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. జగన్ గారు ఏం చేస్తున్నారంటే గెలిచిన దగ్గర నుంచి కూడా ప్రజావేదిక కూల్చడంతో మొదలుపెట్టాడు విధ్వంసమని. అభివృద్ధి అనేది ఏమీ లేదు. ఏ ఒక్క కంపెనీ రాలేదు. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కానీ, హార్డ్వేర్ ఇండస్ట్రీ కానీ, ఏ ఒక్క ఇండస్ట్రీ కూడా ఏపీకి ఈ లాస్ట్ 5 ఇయర్స్లో ఒక్కటి కూడా ఇండస్ట్రీ అనేది ఏదీ లేదు. సో ఎన్డీఏ కూటమి వస్తే పైన వచ్చేసి మోడీ గారు ఉంటారు, ఏపీలో వచ్చేసి చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ అలయన్స్ తోటి. సో ఆల్రెడీ అమరావతి అనేది పూర్తిగా విధ్వంసం అయిపోయింది. సో మరలా అమరావతిని మనకు రాజధాని లేని రాష్ట్రంగా తయారైంది కాబట్టి మొదటగా కావాల్సింది రాజధాని కావాలి, యువకులకు ఉద్యోగాలు కావాలి, అలానే యువత డెవలప్ అవ్వాలంటే కంపెనీస్ రావాలి. అలాంటి కంపెనీస్ని డెవలప్ చేయాలంటే కేంద్రం సపోర్ట్ కూడా ఉండాలి. ఇప్పటివరకు కేంద్రం నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు రాష్ట్రానికి. సో చంద్రబాబు నాయుడు గారు వస్తే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అనేది సో ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు వల్లే సాధ్యమవుతుందని నా అభిప్రాయము. ఇప్పటివరకు ఉన్న అభివృద్ధి అనేది ఏపీ తెలంగాణతో కంపేర్ చేసుకుంటే తెలంగాణలో అభివృద్ధి కొంత జరిగింది. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అభివృద్ధి పదంగా నడుస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఫ్యూచర్లో జరగాలంటే మాత్రము గవర్నమెంట్ మారాలి. గవర్నమెంట్ మారితేనే ఇది సాధ్యమవుతుందని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు మీరు చంద్రబాబు రావాలని చెప్పేసి అంటారు. చంద్రబాబు ఒక దిక్కు, పవన్ కళ్యాణ్ ఇట్లా ఇద్దరు ఉన్నారు పోటాపోటీగా. దాంట్లో ఎవరు సీఎం అయితే బాగుంటుందని చెప్పేసి మీరు అనుకుంటున్నారు? సార్ మొదటి 3 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఫామ్ అవ్వాలి. తర్వాత 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ అభివృద్ధి ఎలా చేస్తారనేది చూడవచ్చు కొత్తగా వచ్చినప్పుడు. నా ఉద్దేశం అయితే మొదట మాత్రము చంద్రబాబు నాయుడు గారికి అవకాశం ఇవ్వాలి. తర్వాత 2 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారికి అవకాశం వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అభివృద్ధి జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారా చంద్రబాబు హయాంలో? చంద్రబాబు నాయుడు హయాంలో అతనుకున్న విజన్ 2047 అనేది కంపల్సరీగా ఫుల్ఫిల్ అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్కల వల్లే సాధ్యమవుతుందని నా అభిప్రాయం. రేపటి నుండి ఏపీ ఎలక్షన్ జరగబోతున్నాయి కన్నా ఎవరు గెలిచే అవకాశాలు ఉంటుంది, ఎవరు గెలిస్తే బాగుంటుంది అన్న? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇస్తా ఇవంటే చంద్రబాబు కొన్ని సంవత్సరాలు చేశాడు కాబట్టి మళ్ళీ ఒకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే మంచిగా ఉంటుందని. ఎందుకంటే మంచిగా అంటే ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి కూడా కొంచెం పెన్షన్ కూడా ఎక్కువ ఇస్తున్నాడు. కొన్ని ఇల్లు కూడా పేదలకి కట్టేసి రుణమాఫీ కూడా చేస్తున్నాడు. అభివృద్ధి ఏం జరగలేదు అంటున్నారు. అభివృద్ధి ఏం జరగలేదు అప్పటి నుంచి జరగలేదు, ఇప్పుడు జరుగుతుందని మళ్ళీ చెప్తున్నాడు. పోటీగా షర్మిల ఇట్లా వచ్చింది కదా, షర్మిల ఏమైనా గెలిచే అవకాశాలు ఉందని చెప్పేసి అంటారా? షర్మిల వేస్ట్ది, అది గెలిచే అవకాశం అంటే లేదు. అది మళ్ళీ కాంగ్రెస్ పోయింది. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మోడీ ముగ్గురు కలిసిరు, మరి జగన్ను ఓడిస్తారా? మరి జగన్ ఓడించే ఛాన్స్ తక్కువ ఉంది. జగన్ ఓడించలేరంటావు? లేదు, ఛాన్స్ తక్కువ ఉంది. ఎవరు గెలుస్తారు? జగనే. కొన్ని రోజులలో ఏపీలో ఎలక్షన్లు ఉన్నాయి కానీ ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎవరు గెలిస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. గెలిచే ముందు నేను చెప్పేది ఏమంటే ఎలక్షన్ టైం వచ్చింది, దగ్గర మనకు పడ్డది కాబట్టి అందరూ ఎలక్టివ్ ఉండాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ, ప్రజెంట్ వర్కర్ కానీ, ప్రజెంట్ ఎంప్లాయ్ కానీ అందరూ యాక్టివ్ ఉండాలి. యాక్టివ్ ఉండి ఇప్పుడు మంచి ఎన్నికలు వస్తున్న టైము, మంచి మన గ్రిప్ ఉండే టైము. సరేనా, ఈ టైంలో ఎవరికి ఎన్నుకోవాలని మన పబ్లిక్లో ఉండేది. నేను ఎవరికి ఉందనుకుంటే ఇప్పుడు నాది ఓటర్ ఆల్రెడీ నెక్స్ట్ మారిపోయి ఇప్పుడు తెలంగాణకు వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఓట్ల మార్చుకుని అవతలకి వెళ్తున్నా, ఆంధ్రాకి వెళ్తున్నా. మన తెలంగాణ ఇప్పుడు ఎలా డెవలప్ అయిందో మన ఆంధ్రప్రదేశ్ అలా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నా. ప్రతి ఒక్కడికి ఓటు ఉండే ప్రతి ఒక్కడిని నేను అదే కోరుకుంటున్నా. ఓట్లు వేసే ముందు మనం ఆలోచించాలి. తెలంగాణలో ఒక కూలి పన్నోడికి 1000 రూపాయలు ఉంది, మన ఆంధ్రాలో 500 ఉంది. అదే పబ్లిక్ మొత్తం చూసుకుని మొత్తం ఓట్లు వేయాలని కోరుకుంటున్నా. ఎవరికంటే ఈ పబ్లిక్ నేను వేసే బట్టి అయితే నాకు 1 కోటి రూపాయలు ఇచ్చి ఇంటికి వచ్చి 1 కోటి రూపాయలు ఇచ్చి పోతారు. నేను ఒక్కడేసే కాదు, నా ఓటు ఒక్క ఓటితో 1 కోటి రూపాయలు ఇచ్చి నాకు ఓటు వేయిస్తారు తీసుకుపోయి, టీడీపీ కానీ, ఓసీపీ కానీ, జనసేన కానీ. కాబట్టి నేను చెప్పేది నా ఒక్క ఓటుతో కాదు, పబ్లిక్ మొత్తం పబ్లిక్ వేసుకుని ఇంటికి ఓట్లు వేసిన పడేది అదే ఓకే. మీరు చెప్పండి గెలాలంటే నేను చెప్తాను భయ్య, డెవలప్ కావాలి, మంచి డెవలప్ కావాలి. మన ఆంధ్ర బాగుపడాలంటే మనం ఎంచుకోవాలి. ఇక్కడ ఎట్లా ఎంచుకున్నాం, ఇట్లా ఎట్లా బాగుందో మన ఆంధ్రలోకి అట్లా బాగుండాలని నేను కోరుకుంటున్నా. ఎవరంటే అలా మీకు తెలుస్తుంది కదా సార్, ఆల్రెడీ మీకు తెలిసి సరి వస్తుంది.
నేను ఒక్కటి చేసిందిగా నేను ఒక్కని చేస్తే నేను చెప్పేస్తా నాకు వెయ్యాలని నేనేముంది